తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ జోష్ కనిపిస్తోంది. దసరా పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారిని పూజించి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు జరిపి పాలపిట్టను దర్శించుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామంలో దసరా పండుగ వైభవంగా జరుగుతోంది. జమ్మి చెట్టుకు పూజ నిర్వహించేందుకు గ్రామస్తులు కదిలి వెళ్లారు. జమ్మి చెట్టుకు పూజ అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల లోపల దసరా కళ సంతరించుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హనుమకొండ జిల్లాలోని ఉప్పల్ గ్రామంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత గ్రామస్తులంతా జమ్మి పూజ కోసం అయితే బయలుదేరుతున్న పరిస్థితి. స్వామి వార్లను రథాలపై ఊరేగించుకుంటూ జమ్మి వద్దకు వెళ్తున్నారు. జమ్మి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం కోసం వెళ్ళడం అనేది ఈ దసరాలో ప్రత్యేకత. ప్రస్తుతం అసలు జమ్మి పూజ ఎట్లా చేస్తారు, అసలు జమ్మి ఎందుకు మనకు కీలకమైంది, దసరా రోజు అసలు జమ్మికి ఉండే ప్రాధాన్యత ఏంటి? ఈరోజు జమ్మి పూజ అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటిది. ద్వాపర యుగం లోపల పాండవులు 5గురు కూడా అజ్ఞాతవాస సమయం లోపల తమ ఆయుధాలన్నీ కూడా ఆ యొక్క జమ్మి వృక్షం మీద ఉంచి చల్లగా చూడండమ్మా అని చెప్పి ఆ సంవత్సరం పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళని కాపాడింది కాబట్టి మనల్ని కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా కాపాడుతుందని చెప్పి ఈ యొక్క జమ్మి పూజ చేయడం అనేటువంటిది వస్తూ ఉన్నది. మరి ఇక్కడ స్వామివారి యొక్క సేవ ఎందుకు వెళ్తే అంటే స్వామివారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు స్వామివారిని తీసుకెళ్లి ఊరేగింపుగా స్వామివారిని ఆ యొక్క జమ్మి వృక్షానికి పూజ చేసి ఆ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క జమ్మిని పాండవులను రక్షించింది కాబట్టి మనల్ని కూడా అందరిని రక్షిస్తుందని చెప్పి అందరం కూడా తీసుకోవడం జరుగుతుంది. జమ్మి పూజకు శమి పూజ అని ఎందుకు అంటారు? వెళ్లే ముందు అసలు ఏం కార్యక్రమాలు చేస్తారు? జమ్మిని సంస్కృతంలో శమి అంటారు, సంస్కృతం లోపల శమి అంటారు కాబట్టి ఆ శమి పూజ అనేటువంటిది మనం చేస్తుంటాం, షోడశోపచార పూజ. ప్రస్తుతం అయితే ఈ గ్రామ లోపల జమ్మి పూజ కోసం అయితే గ్రామస్తులంతా కూడా ఊరేగింపుగా స్వామివార్లను రథంపై ఊరేగిస్తూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ డప్పు చప్పులతో స్వామివారి నామస్మరణ చేస్తూ కూడా అటు జమ్మి వృక్షం వద్దకైతే వెళ్తారు. జమ్మి పూజల తర్వాత తిరిగి కీలకమైనటువంటి పాలపిట్ట దర్శనం కోసము గ్రామస్తులంతా మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఆ అడవుల ప్రాంతానికి వెళ్ళి పాలపిట్ట దర్శనం కోసం అయితే వెళ్తారు. ఇక ప్రస్తుతము జమ్మి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం కోసం వెళ్తారు. అసలు ఎందుకు పాలపిట్ట దర్శనం చేస్తారు, పాలపిట్ట కోసం ఎక్కడెక్కడ వెళ్తారని కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణుడితో యుద్ధానికి వెళ్తున్నప్పుడు పాలపిట్ట దర్శనం కావడంతో విజయం సాధించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు అరణ్యవాసం వీడాక వారికి పాలపిట్ట ఎదురు కావడంతో అన్ని విజయాలు సిద్ధించాయని కూడా ప్రచారంలో ఉంది. పురాణ కాలం నుంచి ఎంతో ప్రత్యేకమైన పాలపిట్ట దర్శనం దసరా రోజున ప్రత్యేకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాలపిట్ట దర్శనం లభించక దసరా పండుగను అసంపూర్తిగా జరుపుకుంటున్నారు. హనుమకొండలోని ఉప్పల్ గ్రామంలో దసరా ఉత్సవాల జమ్మి పూజ అనంతరం గ్రామస్తులతో కలిసి పాలపిట్ట అన్వేషణ కొనసాగించింది బిగ్ టీవీ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో విజయదశమి పండుగలో పాలపిట్ట దర్శనం అనేది చాలా కీలకమైంది. సాంప్రదాయంగా కూడా ఓవైపు రాముడు రావణాసురుడితో యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్ట దర్శనం తర్వాతే ఆయనకు విజయం దక్కింది కాబట్టి పాలపిట్ట దర్శనం ఈ రోజున చేసుకుంటే పూర్తిగా భవిష్యత్ అంతా కూడా విజయాలతో ఉంటారనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి నమ్మకం. సో ఈ రోజున దాదాపు గంట సేపు ఈ ఉప్పల్ శివారంతా కూడా స్థానిక యువకులందరితో కలిసి మనం కూడా పాలపిట్ట దర్శనం కోసం వేచి చూస్తాం. చివరకు పాలపిట్ట దర్శనం కూడా జరిగింది. అసలు ఈ పాలపిట్టకు సంబంధించి ఎందుకు ఆ దర్శనం చేసుకోవాలి, అసలు దాని ప్రత్యేకత ఏంది, ప్రస్తుతం మన గ్రామస్తులతో మాట్లాడదాం. ఈ పాలపిట్టను ప్రతి సంవత్సరం దసరా జమ్మి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం అసలు ఎందుకు చేసుకుంటారు, మీకేం నమ్మకం దాని మీద? భారతీయ సంస్కృతిలో భాగం హిందూ పండుగలు. ఆ హిందూ పండుగలలో అతి ముఖ్యమైనది దసరా పండుగ. దసరాను విజయదశమి కూడా అంటారు. విజయదశమి అనేది పేరు ఎట్లా వచ్చిందంటే దసరా విజయదశమి నాడు రావణాసురుని సంవర్ధన జరిగింది కాబట్టి విజయదశమి అనే పేరు వచ్చింది. ఆ జరిగిన క్రమంలో జమ్మి పూజ ప్లస్ ఆయుధ పూజ, ఈ ఆయుధ పూజ అనేది జమ్మి చెట్టు మీద పాండవులు వనవాసం చేసిన టైంలో ఆ జమ్మి చెట్టు మీద దాచుకొని వనవాసం తర్వాత ఆ ఆయుధాలు తీసుకొని రావడం జరుగుతుంది. అందుకొరకే జమ్మి చెట్టుకు అంత ప్రాముఖ్యత ఇది. ఈ పాలపిట్ట ప్రాముఖ్యత ఏంటంటే దశమి రోజు రావణాసురుని సంహరణకు పోయినప్పుడు పాలపిట్ట ఎదురు రావడం వల్ల ఆ రామునికి విజయం చేకూరింది కాబట్టి దశమి రోజు విజయం చేకూరింది కాబట్టి విజయదశమి అనే పేరు వచ్చింది. దానికి
రాబోయే రోజులలో యువకులకు కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే సూచన, రాబోయే తరానికి పాలపిట్ట కనిపించేటట్టయితే లేదు. వాటిని కాపాడుకొని మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుని మీద ఉన్నది, ఈ ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతసేపు జమ్మి పూజ జరిగింది, రథయాత్ర జరిగింది, సో ఈ పాలపిట్ట దర్శనం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది దసరా వేడుకలు? మన ఈ సాంప్రదాయం ప్రకారం విజయదశమి చాలా గొప్పది. ఎందుకంటే రాముడి పుట్టిన నేల, రాముడు నడిచిన నేల ఇది. చెడు ఎన్ని రోజులు ఉండదు, అది చెడుని ఎప్పుడైనా నాశిస్తుంది, కానీ సమయం పడుతుంది. మంచిగా గెలుస్తుంది ఎప్పుడైనా. విజయదశమి కూడా మంచికే పేరు. అందుకని విజయదశమి మన సాంప్రదాయం అందరూ యువత ముందడుండి మంచి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనకు ఇది తరతరాల నుంచి ఉన్నది, మన జనరేషన్ ఉన్నది, మన తాతలు తండ్రులు మనం చూసినాం కనుక మనం కూడా మన పిల్లలకి ఈ విజయదశమి గురించి, రాముని గొప్పతనం గురించి కంపల్సరీ చెప్పుకోవాలని, యువత కూడా ముందుకు వెళ్ళి అందరికి చెప్పాలని నా ఉద్దేశం. సో ఇది స్థానిక ప్రజల స్పందన విన్నాము. ఎట్లా అనిపించింది? పొద్దున లేవగానే మనకి ఈ రోజున పాలపిట్ట వాట్సాప్లో ఫోటోలు పెట్టేది, తో దర్శనం చేసుకొని మీకు ఇక్కడ మనకు న్యాచురల్గా కనిపించింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ దసరా మాకు అందరికీ సంతోషంగా ఉంది. మాకు ఎప్పుడూ లేనంత సంతోషంగా, ఇప్పుడు మేము ఇలాంటివి తిరగలేదు, చేయలేదు. ఫస్ట్ టైం మాకు పెద్దలు అందరూ చెప్పడం వల్ల ఇలా ఉంటుంది, అదృష్టం ఉంటుంది, దేవుడు మనకు కరుణిస్తాడు, అందరికి మంచి అవుతుంది, ఊరి ప్రజలు మంచిగా ఉంటారు అని చెప్పడం వల్ల మేము కూడా అందరం వచ్చి చూడడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. సో మీరు చెప్పండి, పాలపిట్ట దర్శనం చేసుకున్నారు, అందరూ కూడా మంచి ఒక ట్రెడిషనల్ డ్రెస్లో, ఓ పండుగ అంటే మీ మీదనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజున పాలపిట్ట దర్శనం కూడా జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అది మా విజయానికి రాబోయే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా మేము దసరా రోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసేవాళ్ళం, ఎప్పుడు కనిపించబోయేది. అవి అంతరించిపోయేమో అని ఒక్కొక్క దశలో అనుకునేవాళ్ళం, కానీ మా అదృష్టానికి ఈరోజు తొందరగా కనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. మా ట్రెడిషన్గా ఎందుకు వేసుకున్నామంటే సాంప్రదాయాలను పోగొట్టొద్దు, మమ్మల్ని చూసి 10 మంది ఇంకా వేసుకుంటారన్న ఉద్దేశంతో ఇలా ట్రెడిషన్గా రెడీ అయ్యాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది ఉప్పల్ వాసుల స్పందన చూసాము. సో వీళ్ళందరితో కూడా మనం పాలపిట్ట దర్శనం కోసం బిగ్ టీవీ కూడా స్థానిక యువకులతో కలిసి వచ్చింది. పాలపిట్ట దర్శనం చేసుకుని ఒకరికొకరు అలాయ్ బాలయ్ కార్యక్రమం. సో జమ్మి ఆకును తీసుకొచ్చారు. జమ్మి షమి పూజ తర్వాత సో ఈ విధంగా జమ్మి ఆకులను తీసుకురావడం, జమ్మి ఎంతో ప్రతిష్టమైనది. పూర్తిగా ఈ యుద్ధానికి వెళ్ళే ముందు ఆ ఆయుధాలన్నీ కూడా పాండవులు జమ్మి వృక్షం నుంచి తీసుకొని తిరిగి యుద్ధంలో కౌరవులతో విజయం సాధించారు. సో ఈ విజయాలన్నిటికీ జమ్మి అనేది ఎంతో ఆయుర్వేద ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి చెట్టు. ఈ జమ్మి ఆకులు సో ప్రతి ఒక్కరు కూడా ఈ జమ్మి పూజ తర్వాత ఈ జమ్మి ఆకులను ప్రతి ఒక్కరికి పంచుకుంటూ ఇలా అలాయ్ చేసుకుంటారు. సో ఈ దసరా రోజున ఆ తర్వాత అందరూ కలిసి విజయాలు సాధించాలి, జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలనేటువంటి ఉద్దేశంతో పాలపిట్ట దర్శనం చేసుకున్నాం. సో పాలపిట్ట చాలా గ్రామాల లోపల దర్శనం ఇవ్వకపోవడంతో అసలు పాలపిట్టలు అంతరించిపోయినటువంటి బాగున్నది. కానీ ప్రస్తుతం ఈ స్థానిక ఉప్పల్ యువకులతో కలిసి బిగ్ టీవీ పాలపిట్ట వేటలో ప్రస్తుతం అయితే 1 అవర్ తర్వాత పాలపిట్ట దర్శనం కూడా జరిగింది. మొత్తానికి ఈ దసరా పండుగ ఉప్పల్ గ్రామం లోపల ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూసాము. చివరికి పాలపిట్ట దర్శనం కూడా చేసుకున్నాము. సో ఇది ఉప్పల్ గ్రామం లోపల దసరా వేడుకలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ఉప్పల్, హన్మకొండ.